సిద్ధు జొన్నలగడ్డ చాన్నాళ్ళుగా సినీ ఫీల్డ్ లో ఉన్నాడు. కానీ డీజే టిల్లుతో ఇంటింటికి చేరువయ్యాడు. దాని సీక్వెల్ సూపర్ హిట్. ఆ జానర్ వేరే వాళ్ళకి చేత కాదు ఇప్పటి హీరోల్లో. వన్ లైనర్స్, పంచ్ డైలాగులు, సిద్ధు మార్క్ టైమింగ్ తో కామెడీ ప్రేక్షకులను నవ్వించాయి, థియేటర్లకు రప్పించాయి. కానీ ఈసారి కొత్త జానర్ లోకి, అది కూడా అయోమయపు జానర్ లోకి ప్రవేశించి దెబ్బతిన్నాడు. అసలు ఇది బొమ్మరిల్ భాస్కర్ సినిమాయేనా అనిపిస్తుంది. సిద్ధు అనే పాత్ర ఆయన చుట్టూ అల్లుకునే కథ. తన తల్లి గతంలో ఓ ఉగ్రవాద దాడిలో మరణిస్తుంది. దాంతో అతను దేశాన్ని కాపాడాలనే లక్ష్యంతో రా ఏజెంట్ గా చేరుతాడు. ఇక కథలో తన జర్నీ, ఎదురైన సవాళ్లు, ఏ సవాల్లో దేశాన్ని కాపాడుతాడు అనేది మిగతా కథ. సిద్ధు నటనకేమీ డోకా లేదు, అలవోకగా చేస్తూ పోయాడు. కామెడీ సీన్లలో చెప్పేదేముంది, కానీ ఎమోషన్ సీన్లోనే నాట్ ఇంప్రెసివ్. నిజానికి దర్శకత్వ వైఫల్యాల నడుమ సిద్ధు శ్రమ వేస్ట్ అయిపోయింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా మంచి నటి, కానీ వీరిద్దరు జోడి పెద్దగా వర్కౌట్ కాలేదు. కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, మ్యాథ్స్ అసలే లేదు. డైరెక్టర్ భాస్కర్ మరీ అవుట్డేటెడ్ రా ఏజెంట్ స్టోరీ రాసుకున్నాడు. కొత్తదనం ఎక్కడా లేదు సరికదా. లవ్, రొమాన్స్, కామెడీ, దేశభక్తి ఇలా అన్ని రకాలు కలిపి మిక్స్ చేసేశాడు. కొత్తగా రుచి పచి లేని ఏదో పదార్థం బయటకు వచ్చింది. ఉగ్రవాద మిషన్ ను సీరియస్ గా కాకుండా సిల్లీగా తీసినట్టు అనిపించింది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా వీక్. సెకండ్ హాఫ్ లో నేపాల్ మిషన్ మరీ బోరింగ్. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ లాంటి సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నా వాళ్ళ పాత్రలు పెద్దగా గుర్తుండవు. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోరు రెండు నిరాశపరిచాయి. పైగా ముగ్గురు పనిచేశారట ఈ గొప్ప సినిమాకు. కెమెరా వర్క్ ఓకే, కానీ ఎడిటింగ్ సరిగా లేదు. మొత్తంగా జాక్ అనేది ఒక బోరింగ్, అవుట్డేటెడ్ సినిమా. స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఆపేసి ఉంటే బాగుండేది. థియేటర్ లో చూడాల్సిన సినిమా అంతకంటే కాదు. చివరిగా రా ఏజెంట్లు ప్రాణాలకు తెగించి అనేక ఆపరేషన్లలో పాల్గొంటుంటారు. వాళ్ళు మన దేశ అజ్ఞాత హీరోలు. వాళ్ళను సిల్లీగా, అంటే చిల్లరగా చూపించకండి ప్లీజ్. ఇదండి జాక్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.